2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విశాఖలో లూలు మాల్ కోసం అని చెప్పి చాలా కాస్ట్లీ భూమి కేటాయిస్తే, అది నిబంధనలకు విరుద్ధంగా అలా ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీకి భూములు కేటాయించడం ఏంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళకి కేటాయించిన భూములను రద్దు చేసింది. అయిపోయాయి. చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ పార్టీ, వాళ్ళ మీడియా, బాబోయ్ ఆ 5 సంవత్సరాల పాటు జగన్ పారిశ్రామికవేత్తలను బెదిరించాడు, తరిమేశాడు. పారిశ్రామికవేత్తలను బెదిరించాడు, తరిమేశాడు. లూలు మాల్ దుబాయ్లో ఎట్లుంటుంది, అమెరికాలో అట్లుంటుంది. రకరకాలుగా దాని గొప్పతనం గురించి చెబుతూ వీళ్ళు అదొక రియల్ ఎస్టేట్ వెంచర్. ప్రభుత్వాలు ఎందుకు ఉచితంగా భూమి ఇస్తారో అసలు ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకే తెలియాలి. సో దాని మీద నానాయాగి చేశారు. సరే, వీళ్ళు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ ఆ లూలు మాల్కు భూమి ఇవ్వాలి. ఈసారి విజయవాడలో చాలా విలువైన విజయవాడ నడిగడ్డన ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాలు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీని వెనకల చాలా పెద్ద గుడుపుటానే ఉంది అని. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ప్రభుత్వం ఇంత దారుణంగా భూమి ఇవ్వడం, ఇది ఏదో క్విడ్ ప్రోకో వ్యవహారంలాగా ఉంది. దీని వెనకల చాలా సొంత ప్రయోజనాలు దాగి ఉన్నాయని చెప్పి ప్రభుత్వ పెద్దల మీద కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. సీన్ కట్ చేస్తే దాని మీద ఎలా అయినా ముందుకెళ్తామని చెప్పి సర్కారు చెబుతూ వచ్చింది. కానీ విమర్శలు మాత్రం పెద్ద ఎత్తున ఏదో గుడుపుటాని ఉందని కళ్ళ ముందే కనిపించడం మొదలైంది. సో ఫైనల్గా చంద్రబాబు గారి సర్కార్ హైకోర్టులో చెప్పింది, అంటే ఆ భూమి ఇవ్వడాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ ఒక పిటిషన్ దాఖలైతే 2 పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే వాటిని విచారించినటువంటి హైకోర్టు మరి ఏ ప్రాతిపదికన భూమి ఇస్తున్నారు అని చెప్పి ప్రభుత్వాన్ని కూడా అడిగేసరికి ఒకవైపు తీవ్ర విమర్శలు. అందుకని చెప్పి అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఏం చెప్పారు హైకోర్టుకు, ఆ లూలుకి ఇచ్చిన భూములను వెనక్కి తీసుకుంటున్నాం, వాళ్ళకిచ్చిన భూముల ఆ జీవోను రద్దు చేసుకుంటూ త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తాం అని చెప్పేశారు. మరి ఇప్పుడు పారిశ్రామికవేత్తలు తరిమేయట్లేదా వీళ్ళు? అంటే వీళ్ళ భాషలో చెబుతూ ఉన్నాం, అక్కడ భూములు ఇవ్వడం దుర్మార్గం, ఆ జీవోను రద్దు చేయడమే కరెక్టు. బట్ వీళ్ళ భాషలో చెబితే 2019 ముందు వీళ్ళు ఇలాంటి భూములే ఈ విధంగా ఇచ్చి తప్పు చేస్తే, తర్వాత చంద్రబాబు చేసినటువంటి తప్పును జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ తర్వాత సరిచేశారు. సరిచేసినందుకే నానాయాగి చేశారు. ఇప్పుడు వీళ్ళే తప్పు చేశారు, తీవ్ర విమర్శలు వచ్చాయి, వీళ్ళే తప్పును సరిదిద్దుకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడు అనరా పారిశ్రామికవేత్తలను తరిమేస్తున్నాం మేము, పారిశ్రామికవేత్తలను భయపెడుతున్నాం మేము, మా మొహాలు చూసి పారిశ్రామికవేత్తలు ఎవరూ రావడం లేదు అని చెప్పి ఇప్పుడు వీళ్ళంతకు వీళ్ళేమని అనుకుంటారా? రాజకీయాల కోసం ఏ స్థాయి విమర్శలకైనా దిగడం, సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం ఏ స్థాయి బరితెగింపులకైనా వెళ్ళడం కామన్ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు.